జూబ్లీహిల్స్ లో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది బీఆర్ఎస్. అధికార పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఎన్టీఆర్ పై మాట్లాడే హక్కు మంత్రి తుమ్మలకు లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇన్ని రోజులు గుర్తుకు రాని ఎన్టీఆర్ ఇప్పుడెలా గుర్తొచ్చారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా మాట్లాడుతున్నా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు నేతలు. ఎన్టీఆర్కు విధేయుడిగా ఉన్న నాయకుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అభివృద్ధిని చూసి హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం పెడతానంటున్నారు. మీకు ఎన్టీఆర్ ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని మండిపడ్డారు నామా. ఖమ్మంలో ఎన్టీఆర్ చరిత్రను చెరిపివేయాలనే ప్రయత్నం చేశారన్నారు. అన్ని పార్టీల్లో తిరిగి ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన చేరి మంత్రి తుమ్మల ఎన్టీఆర్ పై మాట్లాడుతున్నారన్నారు నామా. ఇవాళ కొంతమంది చెబుతున్నారు ఎన్టీ రామారావు గారు విగ్రహం అంటే ఇక్కడ పెడతామని చెప్పేసి చెప్తున్నారు. అయ్యా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇవాళ మీకు గుర్తొచ్చిందా? ఒక పెద్ద మనిషి అయితే 3 సార్లు సత్తుపల్లిలో గెలిచి మరి అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టలే. ఆ తర్వాత మరి మేము ముఖ్యంగా కనుక చూసినట్టయితే మరి నేను ఒక విధంగా మరి అదేవిధంగా సండ్ర వెంకటవీరయ్య గారు మొదటిసారి సత్తుపల్లిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించేలా ఉన్నాయన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఆయనపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే పథకాలు బంద్ అవుతాయని సీఎం అనడం కోడ్ ఉల్లంఘన కాదా అని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే జూబ్లీహిల్స్ కు రానని అజారుద్దీన్ అనడం కోడ్ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. మీరు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాము అని చెప్పాడు. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో వస్తుంది. మీ పక్కకే నిలబడి మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు క్యాబినెట్ మంత్రి అజారుద్దీన్. ఆయన ఏమంటాడు, మీరు గిట టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఓటు వేస్తే నేను ఇక్కడ రాను అని చెప్పి ఆయనే ఆక్షేపించిండు. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ పై గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై గోపీనాథ్ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు తహసీల్దార్. నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు తహసీల్దార్ ఆఫీసుకు వచ్చారు గోపీనాథ్ కుటుంబ సభ్యులు. హాస్పిటల్లో గోపీనాథ్ చనిపోయాడని కొందరు అంటున్నా చూడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లి మాగంటి మహానంద కుమారి. చివరి దశలో తన పిల్లాన్ని చూడనివ్వకుండా చేశారన్నారు. కేటీఆర్ వచ్చినప్పుడు రానివ్వట్లేదని చెప్పినా పట్టించుకోలేదన్నారు. కేటీఆర్ చెబితేనైనా నా కొడుకును చూడనిస్తారని ఆశపడ్డానన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు గోపీనాథ్ తల్లి మహానంద కుమారి. చనిపోయిన బాడీని అలాగే హాస్పిటల్లో ఎందుకుంచారనేది కేటీఆర్కే తెలియాలన్నారు మహానంద కుమారి. కేటీఆర్ వచ్చాక ఎందుకు డిక్లేర్ చేశారనేది ఆయనకే తెలియాలన్నారు. ఇదంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయన చెప్పాలి. నాకు చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్లో ఉన్నాడు. చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టిపెట్టారు. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయాలి కన్నా తల్లిని కదా ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిశారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, బీఆర్ఎస్ మైనారిటీ నేతలు ముస్లింలపై జరుగుతున్న దాడులు, ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డిని కోరారు నేతలు.